ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ముందు అనూహ్యంగా తెర మీదకి వచ్చిన సినీ నటి విజయశాంతి మరో 2 రోజుల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిష్టానికే వ్యతిరేకంగా విజయశాంతి ఢిల్లీలోని అధిష్టానం ఆశీస్సులతో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారనే చర్చ నడుస్తోంది. అయితే విజయశాంతి పెద్దల సభలో అడుగు పెట్టడంతోనే ఆగుతారా లేక మంత్రివర్గంలోకి సైతం ఎంట్రీ ఇస్తారా అన్నది కొత్త చర్చ ఊపందుకుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. అనుకున్నదొక్కటి అయిందొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనేది రేవంత్ రెడ్డికి సరిపోతుందేమో. కొద్ది రోజుల క్రితం ఒక నాయకుడు విజయశాంతి అంశాన్ని రేవంత్ ముందు ప్రస్తావించగా ఆమెను రాజ్యసభకు పంపిస్తానని, ఇక్కడ మాత్రం ఉండనివ్వనని చెప్పారట. ఆమె మనస్తత్వం ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పలేమని, వేగడం కూడా కష్టమేనని వ్యాఖ్యలు చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో పార్టీ పెద్దలు ఏమి ఆలోచించారో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా ఆమె పేరును తెర మీదకి రావడం, నామినేషన్ వేయటం కూడా జరిగిపోయాయి. ఆమె స్థానంలో తన సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయించుకోవాలని ప్రయత్నించినప్పటికీ సీఎం సఫలం కాలేకపోయారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ విజయశాంతి అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేసే రోజు పక్కనే మాజీ ఎంపీ మధు యాష్కి ఉండటం రేవంత్ వర్గీయులకు మింగుడు పడటం లేదట. మధు యాష్కి నేరుగా ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలకు ముందు లేదా తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి బెర్త్ దక్కడం ఖాయమంటున్నారు కొందరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన మున్సిపల్, విద్యా, హోంశాఖలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆయనే ఆ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. విస్తరణ ఎప్పుడంటే ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూనే వస్తోంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వద్ద కీలకమైన శాఖలు అదనంగా ఉన్నాయి. వీరిద్దరి శాఖల్లో కోత వేయాలని సహచర మంత్రులు ఢిల్లీకి ఫిర్యాదులు పంపుతున్నారని తెలుస్తోంది. విజయశాంతి నామినేషన్ వేసిన మరుక్షణం నుంచే హోంమంత్రి అవుతారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు దూకుడుకు పగ్గాలు వేసేందుకు విజయశాంతితో పాటు మరికొందరికి అవకాశం కల్పించాలని అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు కార్యరూపం దాల్చుతున్నది స్పష్టంగా తెలియనప్పటికీ స్థానిక ఎన్నికల ముందు లేదా తర్వాత ఖచ్చితంగా అమలవుతుందని కాంగ్రెస్ నాయకుడు తాజాగా పేర్కొంటున్నారు. హోంమంత్రి అవుతారా లేక విద్యాశాఖ అప్పగిస్తారా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. విస్తరణ జరగకపోవడానికి కారణం కూడా ఉంది. బీఆర్ఎస్ నుంచి చేరిన వారిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఎప్పటిలోగా అనర్హత వేటు వేస్తారో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఇటీవలే నోటీస్ పంపించి మార్చి 3వ వారానికి కేసు వాయిదా వేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ సభ్యురాలుగా 2009 నుంచి 14 వరకు ప్రాతినిధ్యం వహించారు. మీనాక్షి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్నారు. విజయశాంతి కూడా 2009-14 మధ్య మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా పనిచేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఉందని, ఆ కారణంతోనే ఆమెను ఎమ్మెల్సీగా మీనాక్షి పెద్దలకు సిఫార్సు చేసి ఉండొచ్చని కూడా జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయశాంతి గురించి పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకునే దాఖలాలు లేవు. ఈమె కూడా గుంభనంగా ఉంటూ అదును చూసి తన సత్తా నిరూపించుకుందని అభిమానులు చెప్తున్నారు.